యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. చదం సంతోషంగా ఆమేన్. దేవుని ప్రశస్తమైన ఆ మహాదేవుని సన్నిధానంలో ప్రభు మనకిచ్చిన ఈ యొక్క అద్భుతమైన ఆరాధనలో పాలిభాగస్తులైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపలో మనల్ని ఇంకా బలపరిచి ఆయన ఎదిగించి నడిపించును గాక. చదం ఆమేన్. చవలుషర్గా ఆమేన్. చాలా శ్రేష్టమైన కొన్ని విషయాలు మీ మధ్యలో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా మహాదేవుని సన్నిధానంలో కొన్ని మాటలను జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించి దాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించడానికి మనలను మనం ప్రయత్నించుకొని ప్రయాసపడుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. దైవజనుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ సంఘం పట్ల దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు ప్రభు యొద్ద నుండి తీసుకున్న సేవకుడు గనుక దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యక్షత తీసుకొని సంఘానికి దేవుడికి మధ్యలో ఒక రాయబారిగా, ఒక గృహ నిర్వాహకుడిగా, ఒక దైవజనుడిగా అభిషేకించబడిన ఈ పౌలు దేవుని దగ్గర నుంచి వర్తమానాన్ని, ప్రత్యక్షతను తీసుకొని తన సంఘం పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన తలంపులు ఏంటో సంఘానికి చాలా అద్భుతకరంగా వివరిస్తూ వచ్చాడు. ఇప్పుడు సంఘం పట్ల సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో దైవజనుడు ఒక అద్భుతమైన విషయాన్ని పత్రిక రాస్తూ ఎఫెసీలకు రాసిన ఆ పుస్తకంలో 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వాక్యం నుంచి ఒకసారి మనం స్పష్టంగా చదువుదాం. ఎఫెసీలకు రాసిన పుస్తకం 4వ అధ్యాయము 11వ వాక్యం నుంచి చదువుదాం. మనమందరం, జాగ్రత్తగా వినండి, మనం, దైవజనుడు, సంఘం కలుపుకొని మాట్లాడుతున్నాడు. మీరు అని మాత్రమే సంబోధించక దైవజనుడు తనను కలుపుకొని సంఘానికి వివరిస్తున్న మాట ఏంటంటే, సంఘమా, మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని గూర్చిన జ్ఞాన విషయములోను మనము ఆయనతో ఏకమైపోయి, ఏకత్వము పొంది, సర్వశక్తి కలిగిన దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు వలె సంపూర్ణమైన వ్యక్తిగా అగు వరకు, అనగా క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం అగు వరకు ఆయన ఎలాగూ నియమించెను. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. కొంచెం బేస్ పెంచి హల్లెలూయా. చదము సార్, చేతులెత్తి హుషారుగా హల్లెలూయా. దైవజనుడైన పౌలు సంఘానికి ఒక అద్భుతమైన విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. సంఘముతో ఆయన మాట్లాడుతూ దేవుని యొక్క విలువైన విషయాన్ని ఏమని గుర్తు చేస్తున్నాడంటే, సంఘమా, నేను, మీరు అనగా క్రీస్తును అంగీకరించి యేసు క్రీస్తు యొక్క రక్తములో పరిశుద్ధపరచబడిన దేవుని సంఘముగా, మీరు అనబడుతున్న సంఘములో చదువున్నవాడు, చదువు లేనివాడు, ఉద్యోగస్తుడు, ఉద్యోగం లేనివాడు, బలహీనుడు, బలవంతుడు అందరూ ఉన్నారు. సంఘములో అందరూ ఉంటారు. సంఘములో ఉన్న ప్రతి మనిషి, ప్రతి విశ్వాసి, సేవ చేస్తున్న సేవకుడు ఇప్పుడు అంటున్నాడు, మనమందరం ఎలా మారాలి అనంటే
క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలో మనము కూడా ఆ పరిపూర్ణతలో మనం సమానత్వంలోకి ఎదిగి మనమందరం క్రీస్తు యేసు వలె ఆ పోలికగా మనము మార్చబడాలి. ఆమేన్. సంఘానికి ఉన్న టార్గెట్ ఏంటో తెలుసా? వినండి జాగ్రత్తగా. సంఘం అనంటే నీవు నేను, నీ ముందున్న గోల్, నా ముందున్న దర్శనం, దేన్ని రీచ్ కావాలి అని అంటే, సంఘమా నువ్వు ఒక అబ్రహాములాగా బ్రతుకు అని చెప్పలే, సంఘమా నువ్వు ఒక ఇస్సాకు వలె బ్రతుకు అని చెప్పలేదు. సంఘానికి దేవుడు ఒక మాదిరి ఎవరిని పెట్టాడు అని అంటే, స్వయాన సర్వశక్తి కలిగిన ప్రభువునే ముందు పెట్టాడు. ముందు పెట్టి సంఘం కంటున్నాడు, మనమందరం, మీరు నేను మనమందరం ఆయన వలె, ఆయన పోలికగా, ఆయన స్వభావములు ధరించుకొని సంపూర్ణత్వానికి మాదిరిగా ఉన్న క్రీస్తు వలె మనము కూడా సంపూర్ణులము కావాలి. హల్లెలూయా. అసంపూర్ణము కాదు, సంపూర్ణం అంటే అన్ని విషయములో ఒక పరిపూర్ణత కలిగిన క్రీస్తు వలె సంఘం ఎదగాలి. సంఘానికి దేవుడు ఉంచిన టార్గెట్ చాలా గొప్పది, చాలా విలువైంది. ఆ టార్గెట్ రీచ్ కావడానికి ఏ దైవజనుడు, ఏ సంఘ బిడ్డ దర్శనము కలిగి ప్రయాస పడతారో వారే ఆ దర్శనములోకి చేరగలరు. హల్లెలూయా. చదముష్యారుగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నేటికి 2026 సంవత్సరంలో దేవుణ్ణి వెంబడిస్తూ సేవిస్తున్న దేవుని పిల్లలమైన మనమందరం ప్రతి ఆదివారం సంఘాలలో కూడుకుంటున్నప్పుడల్లా మన చేతికి ఇవ్వబడిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధుల జీవన విధానాలను మన జ్ఞాపకం చేసుకుంటాం. ఎలా అనంటే, అబ్రహాము దేవుణ్ణి ఎలా విశ్వాసించి నమ్మాడో మనము కూడా విశ్వాసంలో అబ్రహాములాగా ఎదగాలి. ఒక ఇస్సాకు, 20 ఏళ్ల వయసు కలిగిన ఇస్సాకు తన తండ్రి మాటకు విని విధేయుడై బలిపీఠం మీద తనను తాను అప్పగించుకొని ఒక కట్టివేయబడిన ఒక పశువుగా బలి అర్పణకు తనను తాను సిద్ధపరుచుకున్న విధేయత చూపిన ఇస్సాకు వలె, ఒక యోబు ఉన్నా లేకపోయినా, ఆస్తి ఐశ్వర్యము ఉన్నా, ఐశ్వర్యవంతుడిగా ఉన్నా, కడుపేదరికంలో ఉన్న దేవునిని సేవించిన ఒక యోబు వలె, ప్రార్థన అనుభవాలంటే కేవలం ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, మరణపు యొక్క అంచులో సింహపు బోనులలో పడినా కూడా ప్రార్థన చేయడం మరవకుండా ప్రార్థన చేయగలిగిన దానియేలు వలె, తన వెనుక తన కుటుంబం, తన బంధువులు, తన సంఘం, నాన్నవాడు ఎవడు లేకపోయినా పరిశుద్ధతను కాపాడుకోవడంలో ప్రాముఖ్యతను చూపి ఎక్కడ తన యవన కాలాన్ని భ్రష్టు పట్టించుకోకుండా పవిత్రతను కాపాడుకున్న యోసేపు వలె, దేవుని బిడ్డలారా, పౌలు వలె చెరసాలలో ఉండి ఆరాధించి అగ్ని గుండము కళ్ళ ముందు ఉన్న దేవుణ్ణి తప్ప, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి తప్ప మేము దేనిని సేవించలేము, ఆరాధించలేమని వైరాగ్యముతో, రోషముతో పలికినటువంటి షడ్రక్, మేషక్, అబద్దిగోల వలె ఒక మహారాణిగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా తన ప్రజల క్షేమము కోసం ఇదిగో గోనె బట్ట కట్టుకొని ఉపవాసాలు ఉన్నటువంటి ఒక ఎస్తేరు వలె వీరందరి జీవన విధానాలు మనం ఎస్తేర్ లాగా బతకాలి, యోబులాగా బతకాలి, ఒక అబ్రహాములాగా బ్రతకాలి అని చెప్పినప్పుడే మన ముందు ఒక అబ్రహామును పెట్టుకున్నప్పుడు అబ్రహాము లాంటి విశ్వాస జీవితం నేను చేయగలనా అనేది ఒక ప్రశ్న మన జీవితాన్ని వెంబడిస్తుంది. నేటికి అబ్రహాము ముందు నువ్వు నిలబడితే అబ్రహాములో ఉన్న సమర్పణ నీలో నాలో కనబడుతుందా అనేది ఒక ప్రశ్నే. తన కుమారుణ్ణి సైతం దేవుని కొరకు బలియాగముగా అందించడానికి వెనక అడుగు వేయకుండా, దేవా నీ తర్వాతే నాకు సర్వం, నీవు నాకు ప్రాణం అని మొదటి స్థాయిని ఇచ్చిన అబ్రహాము లాంటి ప్రతిష్ట, ఆ సమర్పణలోకి మనం రావడమే కష్టం అనుకుంటే, ఒక యోబులాగా బ్రతకడమే కష్టం అనుకున్న కొత్త నిబంధన సంఘానికి దేవుడు అబ్రహామును, ఇస్సాకు, యాకోబులను కాక ఆయనే నిలబడి మీరందరూ ఒక అబ్రహాములాగా కాదు, మీరందరూ ఒక ఇస్సాకు వలె కాదు,
మీరందరూ ఒక యోబులాగా కాదు, మీరందరూ నా పోలికలోకి మారాలి. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన సంఘం ముందు ఎవరిని పెట్టాడు అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో 2000 సంవత్సరాలు అయిపోయి శిలువయాగం అయిపోయినా, అబ్రహాము చరిత్ర, యాకోబు ఇస్సాకుల చరిత్ర వేల సంవత్సరాలు జరిగిపోయినా ఇంకా మనకు మాదిరి అబ్రహామే మారాడు. ఇంకా మన ముందు యోసేపు ఇస్సాకులే మారారు. మనం అబ్రహామునే దాటలేకపోయిన ఎడల యేసును ఎలా సమీపించగలం? ప్రభు దేవుని వాక్యం సంఘానికి ఏం నేర్పిస్తుందో తెలుసా? దైవజనుడైన పౌలు ఏమని బోధిస్తున్నాడు తెలుసా? ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పుస్తకం 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు సంగమా, మీరు నేను మనస్సును మనము కలిగి బ్రతకాలి. హల్లెలూయా. మీరు తలలపైకి ఎత్తండి. హల్లెలూయా. ఇప్పుడు ఫిలిప్పీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి, కొరింథీ సంఘానికి, అంటే కొత్త నిబంధన సంఘానికి కొత్త నిబంధన సేవా దర్శనాన్ని చేతబట్టుకొని ఒక ఘనమైన ప్రత్యక్షతను తీసుకొని కొత్త నిబంధన పునాదులు వేసిన అపోస్తలుడైన పౌలు ఎవరిని చూపిస్తుంటున్నాడు అని అంటే, సంగమా నాలాంటి మనసు మీకు ఉండాలి, సంగమా అబ్రహాము లాంటి మనసు మీకు ఉండాలి, ఒక యోసేపు లాంటి మనసు ఉండాలి అని చెప్పకుండా డైరెక్ట్గా సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనకు చూపిస్తా అంటాడు. సంగమా మనం ఎలాంటి మనస్తత్వములోకి రావాలి అని అంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు మీకు నాకు కలగాలి. హల్లెలూయా. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఒకవేళ క్రీస్తు వలె మారడమే ఆత్మీయత అయితే, యేసు క్రీస్తు వలె మారిన వాడే పరిపూర్ణుడైతే, మనం చదివాం ఎఫెసీ సంఘానికి, మన చదువుదాం అన్నమాట. ఎఫెసీ పుస్తకం 4వ అధ్యాయం 11వ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి దృష్టి పెడదాం. మనమందరం విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం, అంటే కలిసిపోయి ఏకత్వము పొందు నిమిత్తము సంపూర్ణం, బాగా వినండి, అసంపూర్ణము కాదు. ఏదో అబ్రహాము లాంటి విశ్వాసం ఉండి యోసేపులాగా పరిశుద్ధత లేకపోతే కుదరదు. వీరందరి జీవన విధానాలన్నీ ఒక్క వ్యక్తిలో బయటకు వస్తాయి, ఆయనే క్రీస్తు. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటో చెప్పాలి అని అంటే, మనం యోసేపు గురించి మాట్లాడాం, అబ్రహాము గురించి మాట్లాడాలి. ఉన్నా లేకపోయినా, దేశంలో కోటీశ్వరుడిగా మెదిలినా, దేశంలో రోడ్డు మీద పడి దిగంబర దేహంతో బ్రతికిన, దేవుణ్ణి స్తుతించగలిగిన వాడు గొప్పవాడు అని చెప్పాలి అని అంటే అబ్రహామును చెప్పం, యోబు దగ్గరికి రావాలి. అంటే ఒక్కొక్క భక్తునిలో ఒక్కొక్క దైవికమైన లక్షణాలు, వారందరూ పరిపూర్ణులు కాదు, వారిలో కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి, కానీ అవన్నీ కలిపితే ఒక వ్యక్తి సంపూర్ణుడిగా కనపడతాడు, ఆయనే క్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధన సంఘంగా మనము దేవుడు మనకు ఏం నేర్పిస్తున్నాడు అంటే, పరిపూర్ణతలోకి ఎదగాలి. నేను ఒక సంపూర్ణ సిద్ధి పొందిన దేవుని సేవకుడిగా రేపు రాకడలో నిలబడాలి. ఒక సంఘం సంపూర్ణ సిద్ధిని ఉంది, పరిపూర్ణతలోకి ఎదిగిన ప్రభు రాకడకు ఎత్తబడే ఒక గుంపుగా, ఒక వ్యక్తిగా మారాలి అని అంటే, దేవుని వాక్యం అంటుంది, సంఘమా మనమందరం సంపూర్ణ పురుషులం కావాలి. హల్లెలూయా. ఆ సంపూర్ణ పురుషుడు ఎవడు అని అంటే క్రీస్తు. ఇప్పుడు దేవుని సంఘముగా నీకు నాకు మన ముందు ఎవరిని దేవుడు చూపిస్తున్నాడు అని అంటే, నువ్వేదో భక్తుణ్ణి చూసి ఆయనలాగా మారాలి అనే ఆలోచన పక్కకు పెట్టు. అది అయిపోయింది. యేసు క్రీస్తు భూమి మీదకి రాకంటే ముందు, యేసు ప్రభుల వారు పరిపూర్ణుడిగా భూమి మీదకి రావడానికంటే ముందు అసంపూర్ణమైనటువంటి కార్యాలు మన ముందు పెట్టాడు దేవుడు.
అందుకనే దైవజనుడైన బాప్తీసమిచ్చు యోహాన్ అంటాడు, పరిపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనది మరుగైపోతుంది. ఆయన హెచ్చబడాలి, నేను తగ్గించబడాలి. ఆయన కొరకు నేను ఏ దేవుని కోసమైతే ప్రకటించాను, ఏ సర్వశక్తి కొరకు వాడి కొరకు మార్గాలు సిద్ధపరిచానో ఆయనే మన ముందు ప్రత్యక్షమయ్యాడు కనుక ఇక నేను పక్కకు జరగాలి. హల్లెలూయా, చవలి గట్టి హల్లెలూయా. కొత్త నిబంధన సంఘం ఏ స్థాయిలో ఉందో ఆలోచించు. దేవుని బిడ్డలారా బాగా వినండి. ఒకవేళ క్రీస్తు వలె మారడమే పరిపూర్ణత అయితే, క్రీస్తులాగా మారడమే సంపూర్ణమైతే, క్రీస్తుకు కలిగిన ఆ పరిపూర్ణతలోకి నేను మారితే తప్ప ఆ మహిమ కలిగిన రాకడలో నేను ఎత్తబడడం అసాధ్యమైతే నేను ఎక్కడో అట్టడుగు స్థానంలోనే ఇంకా ఉన్నాను. నేను ఒక అబ్రహామును చూసి అనుకుంటున్నాను అబ్రహాములాగా బతకాలని. నేను ఒక యోసేపును చూసి అనుకుంటున్నాను యోసేపులాగా బతకాలని. ఒక దానియేలును చూసి అనుకుంటున్నాను దానియేలు వల్ల ప్రార్థించాలని. ఇవన్నీ ఎవరు అనంటే పరిపూర్ణమైన క్రీస్తు భూమి మీదికి రావడానికంటే ముందు పరిశుద్ధులను దేవుడు మన ముందు పెట్టాడు. ఆ పరిపూర్ణమైనటువంటి వాడు, ఉదాహరణకు చెప్పాలంటే మన ఇంట్లో పవర్ పోయిన తర్వాత మనం వాడుకునే క్యాండిల్, మనం వాడుకునే ఒక సెల్ ఫోన్ టార్చ్ లైట్, అది మన ఇంట్లో వెలుగుతున్న కరెంటు లైట్తో సమానం కాదు. కానీ అది లేదు కనుక ఆ చీకటిలో మనం బతకడానికి, మన కార్యక్రమాలు చేసుకోవడానికి అలా ఇంట్లో దీపాన్ని వెలిగించుకొని ఆ దీపము వెలుగులో కనిపించి కనపడకుండా ఉన్న ఆ వెలుగు చీకటిల మధ్యలో జీవన విధానాన్ని కొనసాగించిన తర్వాత సడన్గా పవర్ రాగానే అసంపూర్ణమైన దీపం ఆర్పేయాలి. ఇప్పుడు దాంతో పనిలేదు, ఇప్పుడు దాంతో ఏ కార్యక్రమం జరగదు. కారణం పరిపూర్ణమైన వెలుగు మన ఇంటిలోకి వచ్చేసింది కనుక. అలాగే క్రీస్తు దేవుని మహిమ కలిగిన స్వారూప్యంతో భూమి మీదకి వచ్చిన తర్వాత సంఘానికి ముందు నా ప్రభు ఎవరిని పెట్టాడు అని అంటే యేసు క్రీస్తు వంటి స్వభావములోకి మనము రావాలి. హల్లెలూయా. చదవం ఒకసారి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ వాక్యాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు కాస్త లోతుగా ఆలోచించి 2000 సంవత్సరాల క్రితం ఫిలిప్పీ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి నాలాగా ఉండండి అని చెప్పకుండా ఒక్క మాటలో చెప్తూ, సంగమా మీరందరూ యేసయ్యకున్న మనస్సు, ఆ క్యారెక్టర్, ఆ స్వభావములోనికి మీరు రావాలి. ఒక అద్భుతమైన ఒక్క నంబరే తెలియని మనిషికి 100వ నంబర్ను చూపించి 100 వరకు నువ్వు వెళ్ళాలి అని అంటే అలా ఉంటుందో అలాంటి క్యారెక్టర్ను నా ప్రభు సంఘానికి చూపించాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాక్యం నీకు అర్థమైతే రేపు ప్రభు రాకడలో ఎత్తబడేది ఎవరు అని అంటే సంపూర్ణత్వం పొందిన పరిశుద్ధులే. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. ఒకరోజు ఈ మాట నా ప్రభు మాట్లాడుతూ ఉంటే పేతురు అన్నాడు, ప్రభువా ఇది మనుష్యుడు అలాగున ఎలా మారుతాడు, మనుషుడు అంత పరిపక్వతలోకి ఎలా వస్తాడు? నిత్యం మట్టి ఘటములతో, మానవ తలంపులతో, బలహీనమైన ఆలోచనలతో బ్రతికే ఒక మనుష్యుడు ఆ దైవికమైన స్వభావంలోకి ఎలా రాగలడు అని అంటే వేల సంవత్సరాల క్రితం ఏ మట్టితో మహిమ కలిగిన దేవుడు ఆదామును దేవుడు చేశాడో పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆది కాండం, దేవుని బిడ్డలారా చదవండి. ఆది కాండం 5వ అధ్యాయం ప్రారంభ వాక్యం. అదే ఆది కాండం 5వ అధ్యాయం 3వ వాక్యం. 1వ వాక్యం చదువుతురండి. ఆది కాండం 5వ అధ్యాయం ప్రారంభం నుంచి. ఆదాము వంశావళి, ఇక బాగా వినండి. దేవుడు ఆదామును సృష్టించిన దినమున ఆదాము ఎలా సృష్టించబడ్డాడో తెలుసా? దేవుని పోలిక. బాగా వినండి. పోలిక అంటే క్యారెక్టర్, ఇన్నర్ స్వరూపం అంటే ఇదిగో బయటకు కనబడేది. నా వైపు చూడండి.
బయటకు కనబడేది బాహ్యం. ఈ రక్త మాంసాలు రేపు మట్టికి మన్నైపోతాయి. అంతరంగ పురుషుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ అంతరంగంలో ఉన్న పురుషుడే రేపు మహిమ కలిగిన దేవుని ఎదుట నిలబడతాడు. ప్రభు వాక్యం మనకు చెప్తుంది, బాహ్యము స్వరూపం, అంతరంగం మన స్వభావాలు ఉన్నాయే, మన క్యారెక్టర్ ఉన్నాయే. ఒక మాటలో మనం చెప్పాలంటే మన బుద్ధి, మన భావజాలాలు ఉన్నాయే, వాటిని పోలిక అని అంటారు. అందుకనే దేవుడు మానవుని సృష్టిస్తున్నప్పుడు అన్నాడు, దేవుడు మన పోలిక చొప్పున, మన స్వరూపము చొప్పున మనం మనుషులను చేస్తాం. మనుషుడు దేవుడు ఎలా సృష్టించాడని అంటే ఆయన పోలికనిచ్చాడు, అంటే ఆయన స్వభావాలు ఇచ్చాడు, ఆయన క్యారెక్టర్ ఇచ్చాడు. ఆయనలాగా ఆలోచిస్తాడు, ఆయనలాగే చూస్తాడు, ఆయనలాగే మాట్లాడతాడు, ఆయనలాగే ఉన్నాడు. కనుకనే రోజు ఆదాము దేవునితో మాట్లాడాడు, దేవునితో ముఖాముఖిగా చూశాడు, దేవునితో పక్కన కూర్చున్నాడు. ఆయనలాగా ఆదాము లేకపోయిన దినం ఆదాముకు దేవుడికి మధ్యలో ఒక ఎడబాపు వచ్చేసింది. ఎప్పుడైతే ఆదాము దేవుని పోలికను పోగొట్టుకున్నాడో, ఎప్పుడైతే ఆదాము దేవుని స్వభావాన్ని కోల్పోయాడో, ఆదాము దేవునికి దూరం అయిపోయాడు. మళ్ళీ ఎప్పుడు ఆదాము పక్కల ఏదేను తోటలోకి వచ్చినట్టుగా నా ప్రభు రాలేదు, ఆదాము పక్కలో కూర్చోలేదు, ఆదాముతో మాట్లాడలేదు. కారణం ఏంటో తెలుసా? దేవునితో మాట్లాడాలి అని అంటే దేవుని పోలికలోకే ఒక మనిషి రావాలి. హల్లెలూయా, చదవం గట్టిగా హల్లెలూయా. అందుకని లేఖనం అంటుంది, ఆదాము వంశావళి ఇదే. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు దేవుని పోలికగా సృష్టించబడెను. వారిని ఆశీర్వదించి వారికి నరులని మానవులని పేరు పెట్టెను. ఇదిగో ఈ మాట వినండి, ఆదాము 130 ఏండ్లు బ్రతికిన వాడై, ఏ పోలికనా? దేవుని పోలిక కన కాదు. ఇప్పుడిగా ఆదాము పిల్లలను కంటున్నప్పుడు ఎలా కన్నాడో తెలుసా? ఆదాము పోలికలోకి వచ్చేసాడు. మానవుని జీవితం బాగా వినండి, కంపేర్ చేయండి. మొదటి వాక్యానికి 5వ వాక్యానికి చాలా తేడా ఉంది. మొదటి వాక్యానికి 3వ వాక్యానికి బాగా తేడా ఉంది. మొదటి వాక్యంలో పరిశుద్ధ గ్రంథం చెప్పబడింది. ఆదామును ఎలా పుట్టాడో తెలుసా? ఎలా సిద్ధపరచబడ్డాడో, ఎలా రూపించబడ్డాడు అంటే యాజ్ ఇట్ ఈజ్ 100కి 100 పాలు దేవుని పోలిక, దేవుని స్వరూపములో పుట్టాడు. అయితే ఆదాము దేవునికి దూరమై పాపము చేసి దేవుని సన్నిధిలో నుంచి, ఏదేను వనములో నుంచి దూరం అయిపోయిన తర్వాత ఆదాము కూడా పిల్లలను కన్నాడు. ఎలా కన్నాడు అని అంటే ఆదాము కన్న పిల్లలకు ఆదాము పోలిక వచ్చింది తప్ప ఆదాము యొక్క స్వభావాలు వచ్చాయి, ఆదాము యొక్క నేచర్ వచ్చింది, ఆదాము యొక్క బుద్ధులు వచ్చాయి. కానీ దేవుని స్వభావాలు మానవుడికి రాలేకపోయాయి. కారణం ఏంటి అని అంటే ఆదాము ఏదేను వనములోనే ఎప్పుడైతే దైవ చిత్తానికి వ్యతిరేకంగా పనిచేశాడో దేవుని పోలికను, స్వభావాన్ని ఆదాము పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు దేవుని మాటలు? హల్లెలూయా. చదవము హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆదాము కోల్పోయిన ఆ పోలికను నా ప్రభువే ఏ చేతులతో మట్టిని పిసికి, ఇదిగో వినండి, మట్టిని పిసికి ఆదాముకు తన పోలికనిచ్చిన ఆ సర్వశక్తి కలిగిన దేవుడే తన ప్రశస్తమైన రక్తమును కార్చి ఈ భూమి మీదకి తానే, అందుకే ఫిలిప్పీ సంఘానికి రాస్తుంటాడు, అతడు దేవుని పోలికగా కాకుండా మానవుని పోలికగా పుట్టి మనుష్యుని కాపాడి, మనుష్యుని రక్షించడానికి, మనుష్యుని దైవ స్వభావంలోకి తేవడానికి దేవాది దేవుడే భూమి మీదకి దిగొచ్చి ఆ మహిమ కలిగిన ఆ కలవరి యాగము చేసి ఆ రక్తములో సంఘాన్ని పరిశుద్ధపరిచి ప్రజలను శుద్ధీకరించి ఇప్పుడు నిన్ను, నన్ను, సర్వ జగత్తును ఆయన ఏం చేయాలని ఆశపడుతున్నాడని అంటే కోల్పోయిన ఆ ఘనమైన స్వభావములోకి మనము తిరిగి రావాలి. హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా. కోల్పోయిన స్వభావాలు,
అందుకే కొరింథీ సంఘానికి రాస్తంటాడు. కొరింథీలకు రాసిన మొదటి పుస్తకం 15వ అధ్యాయం 49వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. కొరింథీలకు రాసిన పుస్తకం అందరు తీయండి, 15వ అధ్యాయం 49వ వాక్యం. మరియు మనము, ఇదిగో దైవజనుడు ఎంత క్లియర్గా రాస్తున్నాడు చూడండి. మరియు సంగమా, మనము మట్టి నుండి పుట్టిన వాడైన ఆదాము పోలికను ధరించి ఉన్న ప్రతి మనుష్యుడు పరలోకమైన ఆ దేవాది దేవుని సంబంధి పోలికను మనము ధరించవలసి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? మన తల్లిదండ్రుల ద్వారా, మన మూల పితరుల ద్వారా, ఆదాము వంశావళిలో ఒక మానవ జాతిలో పుట్టిన మనమందరం ఆ ఆదాము షేతును కన్నప్పుడు, ఆదాము కయ్యూను హేబేలును కన్నప్పుడు దేవుని పోలిక ఆదాము ఇవ్వలేకపోయాడు. కారణం ఆ పోలిక, ఆ స్వభావం కోల్పోయాడు కనుక. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, కొరింథీ సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనమందరం మట్టి పోలిక ధరించుకున్న ఆదాము ద్వారా ఈ సర్వ జగత్తులో మానవుడిగా మనం ఎలా చలామణి అవుతున్నామో, ఆ మహిమ కలిగిన క్రీస్తు యేసు రక్తములో కడగబడిన సంగమ మనము కూడా పరలోక సంబంధమైన దేవుని పోలికలోకి మనము రావాలి. హల్లెలూయా. చదమగటిగా హల్లెలూయా. పోలిక. ఈరోజు నీ యొక్క డెవలప్మెంట్ మీరు సైంటిఫిక్గా కాస్త మెడిసిన్ చదువుకున్న వారైనా, మీకు ఎక్కడైనా కనీసం నాలెడ్జ్ ఉంటే, నేను రాత్రి ఈ వాక్యాన్ని నేను చదువుతూ 2 గంటలు, 2:30 టైంలో నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఒక స్త్రీ గర్భంలో పిండం ఎలా డెవలప్ అవుతుంది, మొట్టమొదట ఏ అవయవం ఎస్టాబ్లిష్ అవుతుంది, మొట్టమొదట ఏ అవయవం, తల మొదలుకొని అరిపాదం వరకు ఎన్ని అవయవాలు బాహ్యంగా కనబడేటి ఉన్నాయి, అంతరంగ లోపట కిడ్నీలు, అర్థమవుతుందా, పేగులు, ఊపిరితిత్తులు, ఎన్నో అవయవాలు ఉన్నాయి కదా. ఇన్ని అవయవాలతో తల్లి గర్భంలో రూపొందుతున్న ఆ పిండం మొట్టమొదట ఏ బాడీ పార్ట్ తయారవుతుంది? హృదయ నాడి, హార్ట్ తయారవుతుంది. బాగా వినండి, ఈ సర్వదేహంలో ఇంత ఉంటుంది గుండె. ఇంత పెద్ద దేహంలో కాళ్ళు ఉన్నంత సైజు, మన చేతులు ఉన్నంత సైజు, మన బాడీలో ఉన్నంత అవయవాల సైజు గుండె ఉండదు, ఇంత ఉంటుంది. కానీ సైంటిఫిక్గా ఒక తల్లి గర్భంలో బియ్యపు గింజంతా పరిణామముతో తయారవుతుంది పిండం. 1/4 బియ్యపు గింజంతా పిండం తయారవుతుంది. ఇంతే బేబీ తయారవుతున్నప్పుడు తల్లి గర్భంలో ఎంత ఉంటుందంటే పిండం ఇంత ఉండదు, 1/4 బియ్యపు గింజంతే ఉంటుంది. అలా నెమ్మదిగా 9 నెలలు ఆ గర్భములో ఉన్నటువంటి దేవుని యొక్క అద్భుతమైన ప్రక్రియ ఎలా డెవలప్ అవుతుంది అంటే, మొదట గుండె, హృదయ నాడి, హృదయానికి గుండెకు సంబంధించిన ఆ యొక్క నాడీ వ్యవస్థ ఎస్టాబ్లిష్ అవుతుంది. బాగా వినండి, ఎందుకు అదే తయారైంది అని ఆలోచించారు. బాగా వినండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, ఒక తల్లి గర్భంలో కాళ్ళు, చేతులు, ఎముకలు, కళ్ళు, ముక్కు, నోరు, ఈ సర్వ అవయవాలు కలిగి 9 నెలల్లో ఒక అద్భుతమైన సౌందర్యవంతమైన ఒక పాప, ఒక బాబుగా తల్లి ఒడిలోకి రావడానికి గర్భములో చూడ చక్కని సౌందర్యవంతమైన పరిపూర్ణత కలిగిన ఒక బేబీ సర్వ సమాజంలో ఎదిగి పెరిగి పెద్దవాడై ప్రయోజకుడిగా
మారడానికి నా దేవుడు గర్భం అనే ఒక ప్రాంతంలో ఆ బేబీని ఎలా డెవలప్ చేస్తున్నాడు అని అంటే, ఈ సర్వ శరీరం, ఇదిగో నీ కన్నులు, నీ ముక్కు, నీ యొక్క శరీర అవయవాలన్నీ దేనితో పెనవేయబడి ఉన్నాయి అని అంటే హృదయ నాడితో పెనవేయబడి ఉన్నాయి. గుండె నాడితో ఇవన్నీ భాగాల్లో నెమ్మదిగా ఎస్టాబ్లిష్ అయినట్టుగా వాక్యం చెప్తుంది. నిన్ను నన్ను, ఇదిగో సంఘం అనేది దేవుని బిడ్డలు దేవుని పోలికలోకి రాగలిగే ఒక గర్భ సంచిది. హల్లెలూయా. చదమ చేతుల దుష్యారుగా హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఏంటో తెలుసండి, ఇదిగో ఒక స్త్రీ గర్భ సంచి. ఆ గర్భ సంచిలో ఇంత పిండం, బియ్యపు గింజంతగా ప్రారంభించినటువంటి ఆ పిండం నెమ్మదిగా ఒక్కొక్క అవయవం దైవ కృపలో కాలానుగుణంగా దేవుడు దానికి ఇచ్చిన పరిమాణం ప్రకారం 10 నెలలు 9 నెలలు దాటి 10వ నెలలో ఆ డెలివరీ అయిపోయి ఆ సర్వ జగత్తులో ఒక ఆశీర్వదించబడి సౌందర్యవంతమైన ఆరోగ్యవంతమైన బాహ్యమందును అంతరంగమందును బయటకు కనబడే ఈ అవయవాలు సౌందర్యంగా ఉండి లోపట ఇన్నర్గా అద్భుతకరంగా పనిచేసే ఆ యొక్క లోపట ఉన్న అవయవాలు కూడా ఆరోగ్యవంతంగా డెవలప్ కావడానికి ఒక స్త్రీకి దేవుడు ఒక గర్భ సంచిని ఎలా పెట్టాడో దేవుని వాక్యం అంటుంది. పరలోకంలో రేపు మీరు నేను సంగమా క్రీస్తు పోలికను ధరించుకొని రేపు యేసు ఎదుట మనం నిలబడడానికి ఆ స్వభావాలు, ఆ లక్షణాలు, ఆ క్యారెక్టరు, ఆ జీవన విధానం మనలోకి రావడానికి దేవుడు మనల్ని సంఘం అనే గర్భములో పెట్టాడు. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. గర్భము కాకుండా ఇంకొక ప్రాంతం, ఒక భూమి మీద మానవుడు రావడానికి అవకాశం లేదు. నేను గడిచిన వారమే చెప్పాను. ఒక స్త్రీకి ఒక నపుంసకురాలికి ఉన్న తేడా ఏంటి అని అంటే, అన్నీ బాగానే ఉంటాయి, సేమ్ ఆడ మనిషిలాగానే ఉంటుంది నపుంసకురాలు, కానీ ఆవిడకు గర్భసంచి మాత్రమే ఉండదు. ఆవిడకు లేని అవయవం ఏంటి అని అంటే, ఒక పరిపూర్ణమైన ఒక ఉమెన్, ఒక స్త్రీలో ఉన్న గర్భసంచి, పిల్లలను పెంచగలిగే ఆ దైవికమైన ఆశీర్వాదం ఒక స్త్రీ గర్భంలో పెట్టాడు దేవుడు. ఆ గర్భసంచి లేకుండా ఒక ఆడ మనిషిలాగా బయట ప్రపంచానికి కనబడుతున్నది ఒక నపుంసకురాలు. హల్లెలూయా. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది సంఘం గర్భసంచితో సమానం. ఇక్కడ నిన్ను నన్ను ఎందుకు పెట్టాడు? నీ ఇంటిలో నువ్వు భక్తి చేసుకోలేవా? నీ పరిశుద్ధ గ్రంథం నీదే కదా. నువ్వు వెళ్తున్నప్పుడు నీ ఇంటికి తీసుకెళ్తావు కదా. ఆ దేవుడు సర్వాంతర్యామి కదా. నీలో ఉన్న దేవుడు నీ ఇంటిలో ఉంటాడు కదా. నీ ఆఫీసులో ఉంటాడు కదా. నువ్వు వెళ్తున్న చోట ప్రతి అడుగులో ఉంటాడు కదా. నువ్వు అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు కదా అని అంటే, బాగా వినండి దేవుని బిడ్డలారా, సంఘములో ఒక వ్యక్తి చేర్చబడడానికి గల మొదటి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, నిన్ను నన్ను ఆ దైవికమైన పోలికలోకి తేవడానికి నా ప్రభు ఇక్కడ మనల్ని పెడతాడు. హల్లెలూయా. అందుకనే దైవజనుడైన పేతురు సంఘానికి రాస్తంటాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్ములను పిలిచిన వాని చెప్పండి ఏంటి? గుణాతిశయములను. క్యారెక్టర్ చెప్పండి ఏంటి? గుణాతిశయములను ప్రచురించు నిమిత్తం రాజులైన యాజక సమూహమును ఆయనకు సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుడు మనల్ని ఇక్కడ ఎందుకు పిలిచాడో తెలుసా? నా వైపు చూడండి దయచేసి. ఇక్కడికి మనల్ని ఎందుకు చేర్చాడో తెలుసా? మనకున్న పద్ధతులు వేరు, మన భావజాలాలు వేరు, మనం జీవించిన విధానాలు వేరు, మనం పెరుగుతున్న సొసైటీ వేరు, మన భాష వేరు, మన పద్ధతులు వేరు, మన చూపులు వేరు, మన నడవడిక వేరు. మనం ఒక అస్తవ్యస్తంగా ఆదాము కోల్పోయినటువంటి ఆ దైవికమైన స్వభావాన్ని కోల్పోయి ఒక సాధారణమైన మానవుడిగా మానవ జాతిలో చలామణవుతున్నాం. అయితే మానవ స్వరూపంతో రేపు దేవుని యొద్ద నిలబడలేము గనక వాక్యం అంటుంది, సంగమా మీరు క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు మీకు కావాలి. ఇప్పుడు బాగా వినండి. నా మనస్సు మా తల్లిది, మా తండ్రిది, నేను పెరిగిన విధానం, నేను పెరిగిన ప్రాంతం,
నేను జీవించిన విధానం, నా ఆర్థిక వ్యవస్థ, నా చదువు, ఇవన్నీ నా స్వభావం మీద ప్రభావితం చూపిస్తాయి. హల్లెలూయా. చేద్దాం హుషారుగా హల్లెలూయా. చేద్దాం గట్టిగా హల్లెలూయా. అందుకనే అనాగరికులుగా పెరిగిన వాడికి సరిగా మాట్లాడడం, సంస్కారంగా మాట్లాడడం రాదు. ఎలా భోజనం చేయాలో తెలియదు, ఎలా వండుకోవాలో తెలియదు. ఒక సమాజంలో విలువలతో కూడిన ప్రజల మధ్యలో ఎలా మాట్లాడాలో, ఎలా బ్రతకాలో తెలియదు. కారణం వాడు నేర్చుకోలేదు, నేర్చుకునే అవకాశం వాడికి రాలేదు. అందుకనే ఒక గ్రామం కుగ్రామంలో ఉన్నవాడికి, ఒక నగరంలో పెరిగిన వాడికి తేడా ఉంటుంది. ఇప్పుడు దేవుని వాక్యం మనకేం నేర్పిస్తుంది అని అంటే, మనం లోకంలో బతికాం, లోక సంబంధమైన పద్ధతుల్లో బతికాం కనుక నా వ్యక్తిత్వ భావజాలాలు మార్చడానికి, మన స్వభావాలను మార్చడానికి, మన జీవన విధానాన్ని మార్చడానికి దేవుడు సంఘం అనే గర్భము సంచిలో మనలను పెడతాడు. హల్లెలూయా. చదము హుషారుగా హల్లెలూయా. చదము అసలు చేతులెత్తి హుషారుగా హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓహో అలా మాట్లాడొద్దా, ఈ విధంగా మాట్లాడాలా, ఓహో లోకంలో ఉన్న ఫ్యాషన్స్ నా జీవితంలోకి తెచ్చుకోవద్దా, నేను ఒక దైవికమైన పద్ధతి కలిగిన వ్యక్తిగా ఉండాలా, భక్తి కలిగిన స్త్రీలు అణుకువగా ఎలా ఉండాలో అలా అణుకువగా ఉండాలా, భర్త అంటే ఎలా మర్యాద ఇవ్వాలో, భార్య అంటే ఎలా మర్యాద ఇవ్వాలో, కుటుంబం అంటే ఏంటో, పిల్లలంటే ఏంటో, దైవికమైన భావాలంటే ఏంటో, ఆత్మీయత అంటే ఏంటో, ఎలా మాట్లాడాలో, ఎలా బతకాలో, ఎలా చూడాలో, ఏవి వినాలో, ఇవన్నీ దేవుని సంఘములోకి వచ్చిన తర్వాతనే నా ప్రభు మనకు నేర్పిస్తూ వస్తాడు. ఒక్కొక్క అవయవం, అమ్మా వింటున్నారా? హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. ఒక్కొక్క అవయవం ఒక తల్లి గర్భంలో ఎలా రూపుదిద్దుకొని నవమాసాల తర్వాత సర్వ ప్రపంచాన్ని చూసేటట్టు ఒక సౌందర్యవంతమైన ఒక పోలిక కలిగిన వ్యక్తిగా బాహ్య ప్రపంచానికి ఒక బాబు పాప బయటకు వస్తారు. రేపు దేవుని యొద్ద నిలబడాలి అని అంటే మనం ఒక పరిపూర్ణత పొందుకున్న దైవికమైన వ్యక్తిత్వములోకి మన భావజాలాలు రావాలి. నువ్వు ఉన్నట్టుగానే ఉంటూ, నీకు తోచినట్టుగానే బ్రతుకుతూ, నీకు నచ్చినట్టుగానే జీవిస్తూ, నీలో ఏ మాత్రం మార్పు అనేది ఏమి లేకుండా. అర్థమవుతుందండి? బైబిల్ అంటుంది యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు. ఏంటా మనస్సు? యేసుక్రీస్తు కలిగిన భావం ఏంటి అని, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన ఎలా ఉంటాడు, ఒక పిక్చర్ను చూపించుకొని దేవుని వాక్యం అంటుంది నువ్వు యేసయ్యలాగా నీ స్ట్రక్చర్, నీ కటౌట్ నువ్వు మార్చుకో అని చెప్పలే బైబిల్ అంటుంది యేసుకు కలిగిన మనస్తత్వంలోకి రావాలి, మన క్యారెక్టర్లు మారాలి. యేసు ఏ విధంగా క్షమాపణ కలిగిన వాడో ఒక క్షమించగలిగిన స్వభావంలోకి మనం రావాలి. యేసు దేవుడు పక్షపాతి కలిగిన వాడు కాదు గనక నేను నీవు ఈ భూమి మీద పక్షపాతం, భేదభావాలు, నా పరాయి అన్న భేదభావం లేకుండా నా దేవుడు నీతిమంతుడి మీదను అనీతిమంతుడి మీదను, దేవుని నమ్మిన కుటుంబంలోను, దేవుణ్ణి విమర్శించే వాడి మీదను సూర్యోదయాన్ని ఉదయింపజేసి వర్షాన్ని కురిపించి సర్వ జగత్తులో ఉన్న సర్వ ఆశీర్వాదాలు ప్రతి వాని జీవన విధానానికి ఆయన కలుగజేస్తున్నట్టుగా నువ్వు నన్ను ఆరాధించడం లేదు గనక, నువ్వు నన్ను సేవించడం లేదు గనక సూర్యుడు నీ ఇంటి మీద ఉండడని, వర్షం నీ పొలములో పడదని ఆయన భేద భావాలు సృష్టించకుండా సర్వమును ప్రేమిస్తున్నట్టుగా నా పరాయి అన్న భావన లేకుండా, ఓ ప్రభువా నీ మనస్సు నాలో కలిగినప్పుడు నేను అందరినీ ప్రేమించేవాడిగా, నేను అందరి మీద మంచి స్వభావం కలిగిన వాడిగా, నేను అందరినీ గౌరవించే వ్యక్తిగా, యేసుక్రీస్తు కలిగిన మనస్సు దేవుని
దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధంగా ఉన్నట్టుగా నేను కూడా పరిశుద్ధతను ప్రాణంగా ప్రేమించి పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తిగా, నా సహోదరుని ప్రేమించే వ్యక్తిగా, క్షమించే వ్యక్తిగా, ఒక యథార్థవంతుడిగా, నా దేవుని బిడ్డలారా ఓపిక కలిగిన వ్యక్తిగా, సహనము కలిగిన వ్యక్తిగా, అనేకమైన క్రీస్తు యొక్క గుణ లక్షణాలు ఒక తల్లి గర్భంలో పిండం మెల్లగా హృదయ నాడితో ప్రారంభమై కనులు, ముక్కు, శరీర అవయవాలు ఎస్టాబ్లిష్ అయినట్టుగా మొదట నీ మనస్సాక్షిని, మొదట నీ మనస్సును దేవునిలో కేంద్రీకరించగలిగితే, హల్లెలూయా, చదమ హుషారుగా హల్లెలూయా, చవాలి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. ఒక సైకలాజికల్, ఒక ఫిజికల్గా తల్లి గర్భంలో హృదయ నాడితో ప్రారంభమైన ఆ బేబీ యొక్క డెవలప్మెంట్ నెమ్మదిగా ఇంటీరియల్ హృదయం అనేది లోపట ఉంటుంది. బయటకు కనబడే కళ్ళతో, ముక్కుతో, బయటకు కనబడుతున్నటువంటి ఈ బాహ్య దేహంతో ప్రారంభం కాలే. మొదట ఎక్కడ ప్రారంభమైంది డెవలప్మెంట్ అంటే ఇన్నర్. బాగా వినండి, దేవుని కార్యాలకి మనుషుని ఆలోచనలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. బాగా వినండి దయచేసి. మనం ఇల్లు కట్టామనుకోండి, ఇప్పుడు ఇల్లు కడుతున్నారు, మహేష్ కడుతున్నాడు, మన విశ్వాసం ఇల్లు కట్టుకుంటున్నారు. ఇంటీరియల్ మొదట అవుతుందా? ఎక్స్టీరియల్ మొదట అవుతుందా? బయట పని మొదట అవుతుందా? లోపల కలరింగ్ వేసే పని మొదట అవుతుందా? బయట పని అంత అయిపోయిన తర్వాత ఫోటో ఫ్రేమ్ పెట్టాలా, సోఫా పెట్టాలా, టైల్ వేయాలా, పెయింటింగ్ వేయాలా, అంటే లోపల జరిగే పని ఎప్పుడు లాస్ట్కి. కానీ దేవుని పని ఎలా ఉంటుందో తెలుసా? మీకు బాగా వినండి. దేవుడు మోషే అనబడుతున్న దైవజనుడికి సీనాయి పర్వతం మీద మందిరం ఎలా కట్టాలో, దేవుని సేవ ఎలా చేయాలో, నా మనసులో ఉన్న సంఘం ఎలా కట్టాలో అని చూపించి అంటాడు, కొండ మీద నీకు చూపించబడిన పోలిక చొప్పున నువ్వు సమస్తం చేయి, మందిరాన్ని కట్టు. నేను నీకేం చూపించానో, ఎలా చూపించానో అలాగే కట్టు అని చెప్పాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం దయచేసి అందరు తెరవండి. నిర్గమకాండం 25వ అధ్యాయం. నిర్గమకాండం 25. కూర్చో. నిర్గమకాండం 25వ అధ్యాయం. నిర్గమకాండము 25వ అధ్యాయం ప్రారంభం నుంచి చదవండి. యెహోవా మోషకు ఇలాగు నాకు 7వ వాక్యం దయచేసి చదవండి. 8వ వాక్యం, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని కట్టవలెను. నేను నీకు కనుపరిచిన విధముగా మందిరం అంటే సంఘము యొక్క రూపమును, దానిలో ఉన్న పద్ధతులు, ఉపకరణములను నీవు నిర్మించవలెను. వారు తుమ్మకర్రతో, చాలు నా వైపు చూడండి. ఇప్పుడు తలల పైకి ఎత్తండి. హల్లెలూయా, చదము హుషారుగా హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. మీకు అందరికీ, పాత విశ్వాసులైన మీకు అందరికీ ప్రత్యక్ష గుడారం గురించి చాలా వివరంగా చెప్పాను. మందసం బయట ఉంటుందా, లోపట ఉంటుందా? మందసం బయట ఉంటుందా, లోపట ఉంటుందా? చెప్పండి స్వరం ఎత్తి. బయట ఉంటుందా, లోపట ఉంటుందా? లోపల. మందసం సర్వ ప్రపంచానికి కనబడేటట్టుందా, మరుగ్గా ఉందా? అందరికి ఒక్కొక్క మైకి ఇవ్వాలా? మందసం కనబడేటట్టు ఉందా, మరుగుగా ఉందా? చెప్పండి, ఎవరి దేశం ఎట్లుంది? కనబడేటట్టు ఏముంది? బలిపీఠం ఉంది, అందరికి కనపడుతుంది, గంగాళం కనబడుతుంది. కానీ మందసం అసలు ఎవ్వడికి కనబడదు. మందసం ఎట్లుందో ఎవరికి కనబడకుండా దేవుడు అతి పరిశుద్ధ స్థలములో
గుడారంలో తెర అవతల దాచిపెట్టేశాడు. దైవజనుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు. ఆ మందసం లోపట ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే, ఇగో ఇది మందిరం అయితే ఆ ప్రారంభం ఎంట్రన్స్లో బలిపీఠం ఉంటే ఈ చివరి కార్నర్కి మందసం ఉంటుంది. కానీ బైబిల్ చెప్తుంది మందిరం యొక్క కన్స్ట్రక్షన్ దేంతో ప్రారంభమైంది? దేంతో ప్రారంభమైంది? అక్కడ రాస్తున్నాడు, మొదట వారు తుమ్మ కర్రతో ఒక మందసము చేయవలెను. దేవుడు మొట్టమొదట తయారు చేపిస్తుంది దేన్నో తెలుసా? మందసాన్ని. అంటే దేవుడు లోపటి నుంచి కట్టుకుంటూ వస్తాడు, మనిషి ఏమో బయట నుంచి కడతాడు, లోపట ముగిస్తాడు. ఇంటీరియర్ పని అయిపోయింది అని అంటే ఇల్లు అయిపోయినట్టే. కానీ దేవుడు ఎలా పని చేస్తాడో తెలుసా? మొదట లోపట పని చేసి తర్వాత బయట పని చేస్తాడు. తేడా గమనించండి. మనం ఒక గృహాన్ని కడుతుంటే మొదట బయట కన్స్ట్రక్షన్లు అన్నీ చేసి లోపట పని చేసుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు తన మందిరం, తన సంఘాన్ని ఎలా కడుతున్నాడో తెలుసా? మొదట మందసం చేయమన్నాడు. అంటే లోపల నుంచి పని ప్రారంభిస్తాడు. అదే వాక్యం చెప్తుంది. దేవుడు నాకు కావలసిన అక్కర, నాకు కావలసిన ఇల్లు, నాకు కావలసిన నా కుటుంబం, నాకు కావలసిన ఉద్యోగం, నాకు కావలసిన ఆర్థిక ధన నిధులు, నాకు కావలసిన అక్కర అవసరతలు, ఇవన్నీ నా బాహ్య ప్రపంచంలో నాకు కావలసిన అవసరతలు. నా దేవుడు అంటున్నాడు అవి నేను నీకు తర్వాత చేస్తాను. మొదట ఒక తల్లి గర్భంలో హృదయ నాడితో పిండ వ్యవస్థ డెవలప్ ఎలా అవుతుందో, హృదయం గుండె నాడితో ప్రారంభమై నెమ్మదిగా కళ్ళు, ముక్కు, నోరు, శరీర అవయవాలతో ఒక అందమైన స్ట్రక్చర్ కలిగిన ఒక బేబీ, ఒక బాబుగా తల్లి గర్భంలో ఎలా నేను రూపించానో, నేను కూడా పాడైపోయిన నీ ఇన్నర్ అంటే నీ స్వభావం, నీ అంతరంగాన్ని, నీ యొక్క భావజాలాలను నేను మొదట కట్టాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. చదవమా హుషారుగా? హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలి. నువ్వు మొదట బాహ్య ప్రపంచంలో ఉన్న కన్నులతో, ముక్కుతో దేవుడు సృష్టిలో తల్లి గర్భంలో ప్రారంభించకుండా ఈ యొక్క దేహానికి మూలమై ఉన్నటువంటి గుండె నాడితో ఎలా ప్రారంభించాడో, మీ ఆశీర్వాదాలన్నీ, మీ దీవెనలన్నీ, సంఘపు యొక్క ఆశీర్వాదాలన్నీ నా దేవుడు దేంతో ప్రారంభించాలని ఆశపడుతున్నాడు అని అంటే వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మందసముతో ప్రారంభించిన మందిరపు కన్స్ట్రక్షన్ బలిపీఠంతో ముగిచ్చేస్తాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? లోపటి నుంచి కట్టుకుంటూ వస్తాడు. ఎందుకో తెలుసా? రేపు సర్వశక్తి కలిగిన దేవుని యొద్ద నిలబడేది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? లోపటంతా పాడైపోయి, మనసంతా పాడై, చూపులన్నీ పాడై, మాటలన్నీ పాడై, నీ వ్యక్తిత్వం, నీ క్యారెక్టర్ అంతా పాడై, బాహ్య ప్రపంచంలో తెల్లని బట్టలు వేసుకొని, తెల్ల పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని, పాట నీ మాట ఎవడికి కావాలి? రేపు ఇది నేను తెల్ల బట్టలు నా అంతరంగానికి వేసుకోలేదు, నా శరీరానికి వేసుకున్నాను. రేపు ఈ దేహం మట్టికి మన్ను అయిపోతుంది, ఈ వస్త్రం చిమట పడుతుంది. రేపు దేవుని ఎదుట ఏం నిలబడుతుంది అని అంటే, ఒక తల్లి గర్భంలో ఇన్నర్ లోపట గర్భసంచిలో ఎదిగిన బేబీ వలె నా అంతరంగంలో, నా ఆత్మీయతలో ఎదుగుతున్న అంతరంగ పురుషుడే రేపు దేవుని ఎదుట నిలబడతాడు. హల్లెలూయా. ఈరోజు సంఘం ఎలా కట్టాలని బైబిల్ చెప్తుంది తెలుసా? మోషే నేను నీకు చూపించిన మాదిరి చొప్పున, పోలిక చొప్పున కట్టాలి అని బైబిల్ చెప్తుంది. అంటే సంఘం ఇదిగో నా చేతికి అప్పగించిన ఈ యొక్క 100 మంది ప్రజలను, నా చేతికి అప్పగించిన ఒక సిస్టర్ను కానీ, ఒక బ్రదర్ను కానీ, ఒక యవనస్తుని కానీ, ఒక ధనవంతుని కానీ, ఒక శ్రీమంతుని కానీ, నేను వాళ్ళను ఏ విధంగా తయారు చేయాలి అని అంటే, వాళ్ళ బాహ్య ప్రపంచంలో ఇల్లు లేదా, వాళ్ళకు వాకిల్ లేదా, వాళ్ళకు వాహనం లేదా, వాళ్ళకు ఉద్యోగం లేదా, వాళ్ళకి పిల్లలు లేరా, ఈ బాహ్యం తర్వాత మొదట ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కట్టాలి. హల్లెలూయా.
త్రాగుడికి అలవాటు పడిపోయి చెడు కార్యాలకు అలవాటు పడినటువంటి వ్యక్తిని మొదట మార్చాలి. అతని గుండె నాడి, హృదయ నాడిని మార్చాలి. అక్కడి నుంచే సృష్టి ప్రారంభం కావాలి. హృదయ నాడితో ప్రారంభమై నెమ్మదిగా అద్భుతమైన అవయవాలు ఏ విధంగా గర్భసంచిలో ప్రారంభమయ్యాయో, మొదట నీ వ్యక్తిత్వం మార్చుకుంటే అన్ని దానికదే తయారవుతాయి. హల్లెలూయా. ఇదే సూత్రం, బాగా వినండి. ఇదే, నేను మారితే నా స్థితులన్నీ మారుతాయి. మళ్ళీ చెప్తున్నా, నా స్వభావం మార్చుకుంటే, నా వ్యక్తిత్వం మార్చుకుంటే, నా బుద్ధి మార్చుకుంటే, నేను యేసుకు కలిగిన మనస్తత్వంలోకి నేను రాగలిగితే, హృదయ నాడి ప్రారంభమై నెమ్మది అవయవాలు గర్భసంచిలో మారినట్టుగా నేను నా ఆత్మీయతను మార్చుకుంటే, నా భక్తిని, స్వభావాన్ని మార్చుకుంటే, అందుకే పరిశుద్ధులందరూ ఏం బోధించారు? రండి, అప్పులున్నాయా? అయితే రండి నిస్సి చర్చికి. ఏం చెప్తాం? మీ అప్పులు మేము తీర్చాలా? రోగాలతో బాధపడుతున్నారా? రండి నిస్సి చర్చికి. ఇది కాదు బోధ. కొత్త నిబంధన ప్రారంభ సేవకుడు మొట్టమొదటి దైవజనులను, ఇదిగో మార్గములను సిద్ధం చేయండి, రాజు వస్తున్నాడు, మారు మనస్సు పొందండి. యేసు ప్రభుల వారు మానవ రూపము ధరించుకొని వచ్చి ఆయన ప్రకటించి, అలా వస్త్రం ముడితే స్వస్థతలు పొందుకున్నా నా ప్రభు, స్వస్థతలు కావాలా రండి అని చెప్పలే. ఆయన ఏం చెప్పాడు తెలుసా? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, మీ జీవితాలు మార్చుకోండి, మీ మనస్సు మార్చుకోండి. ఏంటి మనసు మార్చుకోవాలి? యేసు మనస్సు మీలోనికి రావాలి, క్రీస్తు మనస్సు మీలోనికి రావాలి. ఈరోజు ఆ బోధ ఎక్కడ పోయింది? మనస్సు మార్చే పనిలో లేరెవడు. మీ వ్యక్తిత్వాలు మార్చే పనిలో లేకుండా బాహ్య ప్రపంచముతో ప్రారంభమవుతుంది సృష్టి. బాహ్య ప్రపంచంతో ప్రారంభించమన్నది సేవ కాదు. బాహ్య ప్రపంచము కొరకు విశ్వాసుల ఇల్లు, విశ్వాసుల వాకిలి, విశ్వాసుల గర్భ సంతానము, విశ్వాసుల ఐశ్వర్యాల కొరకు ప్రార్థన చేయడం తర్వాత విశ్వాసి వ్యక్తిత్వాన్ని మార్చే పని మొదట ప్రారంభం కావాలి. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. చరమెత్తి గట్టిగా హల్లెలూయా. నీ స్వభావం మార్చకుండా, నీ త్రాగుడు మానకుండా, నీ తిరుగుడు మానకుండా, నీ విచ్చలవిడితనం మారకుండా, ఇంకా సినిమా వ్యామోహంలో మారకుండా, ఇంకా లోక సంబంధమైన పద్ధతులలో మారకుండా, మార్పు అనేది నీలో ఏమి లేకుండా, హృదయ నాడి ప్రారంభమే కాలేదు. నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఒక స్వరూపంలోకి రేపు నువ్వు వస్తావని, రేపు ప్రభు ఎదుట నువ్వు నిలబడతావని ఎలా అనుకుంటున్నావు? నీ ముందు, నా ముందు ప్రభు పెట్టింది అబ్రహామును కాదు, ఇస్సాకును కాదు, యాకోబును కాదు. మీరు ఆలోచించండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల పక్కన నిలబడతానే ఇంకా తేలిపోతున్నావు కదా. ఒక భక్తుడి పక్కన నిలబడితేనే, మన భక్తి సారం లేకపోతే, పరిపూర్ణుడైన క్రీస్తు పక్కన నువ్వు నిలబడితే, ఆలోచించు. గేటు దగ్గర నిలబడడానికి, కూర్చోవడానికి కూడా అర్హత లేని వాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పక్కన సింహాసనంలో ఎలా కూర్చోగలడు? రేపు సంఘం క్రీస్తు సింహాసనంలో కూర్చోబోతుంది, దేవదూతల సింహాసనంలో కాదు, 24 పెద్దలకు ఇచ్చిన సింహాసనంలో కాదు. దేవుడు పరలోకంలో నిన్ను నన్ను కూర్చోబెట్టే స్థానం, పొజిషన్ ఏదో తెలుసా? సాక్షాత్తు నేను జయించిన తండ్రి సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం జయించిన వాడిని నా సింహాసనంలో నేను కూర్చోబెడతానన్నాడు. ఆయన సింహాసనంలో నేను, నీవు కూర్చోవాలి అని అంటే ఆయన వలె మనం మారాలి. హల్లెలూయా. అలాగున మార్చడం అడగాలి ప్రభు దగ్గర. ప్రభా, నేను ఇంకా క్షమించలేకపోతున్నాను, ఇంకా పగబెట్టుకుంటున్నాను, ఇంకా నా భావజాలాలు, దేవుడికి పక్షపాతం లేదు, కానీ ఇంకా నాకెందుకో కులం విషయాల్లో పక్షపాతం ఉంది, బంధువుల విషయాల్లో పక్షపాతం ఉంది. నా వారు వేరుంటారు, నా భార్య బంధువులు నాకు వేరైతారు, నా వారు వేరైతారు, నా భర్త బంధువులు వేరైతారు, నా తల్లిదండ్రులు వేరైతారు, నా భర్త తల్లిదండ్రులు నాకు వేరైతారు. పక్షపాతం. దేవుడు పక్షపాతి కాదు. దేవుని స్వభావం నీలో నాలో ఉంటే పక్షపాతము లేని భక్తులు మనం చేస్తాం. హల్లెలూయా.
పక్షపాతం లేదు. చాలా పర్యాయాలు ఆయనను ఆయాసపరిచి, తెలుసో చాలా పర్యాయాలు ఆయనను ఇబ్బంది పెట్టి, మళ్ళీ ప్రభా నన్ను మన్నించు, నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నప్పుడు ప్రభు ఉచితమైన కృపతో ఓకే ఇప్పటికైనా బాగుండు అని చెప్తున్నాడు. కానీ ఎవరో ఎప్పుడో ఒకే తప్పు మనకు చేశారు, ఎవరో ఎప్పుడో ఒక ఇబ్బంది మనకు కలగజేశారు. కానీ 10 సంవత్సరాలైనా మనం వాళ్ళని క్షమించలేకపోతాం. 10 సంవత్సరాలైనా వారితో మాట్లాడడానికి మనసు ఒప్పదు. చాలామంది క్రైస్తవ బిడ్డలకు చాలామందితో మాటలు ఉండవు, చాలామందితో సాన్నిహిత్యం కుదరదు, చాలా పగ, ద్వేషం, కపటం, నా వారు పరాయి వారు. చాలామంది దేవుని నమ్మిన బిడ్డలు తమ అత్తలను సరిగ్గా చూడరు. ఒక సేవకుడిగా నేను చాలామందిని చూశాను. తమ అత్తలను చూడరు, తమ మామలను చూడరు, తమ మరుదులను చూడరు. ఒక మాటలో చెప్పాలంటే భర్త బంధువులను భర్త తప్ప ఆమెకు ఎవరు అవసరం లేదు. సత్యమా కాదని చెప్పింది. ఈయనను ఎక్కడో ఆకాశంలోకి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నట్టు ఆయన తప్ప ఆమెకి ఇంకెవడొద్దు. కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం అందరూ కావాలి. ఈ స్వభావం క్రీస్తు స్వభావం కదా. సంగమా, యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అన్నాడు. నా మనస్సు అనలే, యేసయ్య మనస్సు నాలోనికి రావాలి. దాని కొరకు ప్రతిరోజు పోరాడాలి. ఒకరోజు జరిగే పని కాదు అది. గర్భవతి అయింది అని డాక్టర్ గారు ఒక సిస్టర్ను చూసి, అమ్మా నువ్వు కన్సీవ్ అయ్యావు, ప్రెగ్నెంట్ అయ్యావు అని చెప్పగానే రేపు తెల్లారే డెలివరీ కాదు. ఆమె గర్భంలో ఒక సౌందర్యవంతమైనటువంటి స్వరూపం ఒక్క రోజులో తయారయ్యేది కాదు. నెమ్మదిగా 9 నెలలు ఏ విధంగా ఒక స్వరూపం ధరించుకుంటుందో ప్రతిరోజు ప్రభు దగ్గర, అయ్యా నా చూపుల్లో నేను ఇంక ఓడిపోతున్నానయ్యా, నా మాటల్లో నేను ఓడిపోతున్నానయ్యా, నేను అలా మాట్లాడాల్సింది కాదు, కానీ కోపంతో ఆవేశంతో నేను అలా మాట్లాడేస్తున్నాను, నేను కంట్రోల్లో ఉండలేకపోతున్నాను, నా కోపం నా కంట్రోల్లో ఉండలేకపోతుంది, ఎదుటి వారిని నేను క్షమించలేకపోతున్నాను, వారిని చూసినప్పుడు నాలో ఈర్ష్య కఠినంగా మారిపోతుంది నా మనస్సు. నేను ఆ దైవికమైన భావజాలములోకి నా మనస్సు మారలేకపోతుంది. నాయనా దయతో నన్ను దర్శించు, నన్ను నీ పోలికలోకి మార్చుమని ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గర మనం కన్నీళ్లు పెట్టాలి, అడగాలి దేవుని దగ్గర. కారణం ఒకే రోజులో ఆ స్వభావం రాదు. కారణం కోల్పోయిన పోలిక. అది 2000 సంవత్సరాలు ఆదాము కోల్పోయిన పోలిక నేటికి మానవుడి జీవితంలో ఆ దైవికమైన పోలిక రావడం లేదు. అందుకనే దేవుడు ప్రతిరోజు వాక్యం ద్వారా మాట్లాడుతుంటున్నాడు. అందుకనే కొరింథీ సంఘానికి రాస్తుంటాడు. కొరింథీలకు రాసిన 2వ పుస్తకం 3వ అధ్యాయం 18వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం. మనమందరం, ఎదిగో తీసారా, 3వ అధ్యాయం 18వ వాక్యం. దైవజనుడు అక్కడ కూడా తనను తాను ఇంక్లూడ్ చేసుకొని అంటున్నాడు. కొరింథీ సంఘమా, మీరు నేను మనమందరం ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను, ఎదుగో వినాలి అమ్మ, వింటున్నారా? నువ్వేమన్నా చెప్పుకో అంటున్నావా? నేను ఏమన్నా చెప్పమన్నా చెప్పకపోయినా నేను చెప్తా, రేపు నువ్వే నరకంలో పడతావు. నీకు దేవుని మాటలు నవ్వులాటగా ఉంటే రేపు ఏడిసే దినాలు వస్తాయి నీకు. హల్లెలూయా, చేదంగడి హల్లెలూయా. అన్నిటికంటే మనిషికి ప్రమాదం రోషం లేకపోవడం. దాన్ని అంటారు మన తెలంగాణ అచ్చ భాషలో సిగ్గు లేకపోవడం. ఏమంటారు చెప్పండి? నీకు ఇంగిత సిగ్గు లేదురా నీకు అంటారు. దాన్ని ప్రొఫెషనల్ లాంగ్వేజ్లో పౌరుషం లేదురా నీకు అంటారు. మన పచ్చి భాషలో అట్లా అంటారు. ఒక మాట చెప్పు, ఎంతకాలం అండి, ఎంతకాలం? కొంచెమైనా నీకు నేను ఎలా బతుకుతున్నాను, నేను ఎట్లుంటున్నాను, నేను మనిషినే కదా, నేను ప్రభు బిడ్డనే కదా, నేను ఎలా బతుకుతున్నాను? ఒక మనిషికి ఎన్నిసార్లు చెప్తారా?
ప్రభా, నా భావన ఎలా ఉంది, నా మనస్తత్వం ఎలా ఉంది, నేను ఎందుకు మాటి మాటి కోడిపోతున్నానని ప్రభు పాదాల దగ్గర మనం పశ్చాత్తాపపడి దేవుని కాళ్ళ దగ్గర మనలను మనము సవరించుకునే ప్రయత్నం మనము చేసేవారమై ఉండాలి. హల్లెలూయా. ఒక రోజులోనే మనం ఆ పరిపూర్ణతలోకి రాకపోవచ్చు, కానీ అసాధ్యమేమీ కాదు. కారణం ఏంటో తెలుసా? అక్కడ రాస్తున్నాడు ఆ మాట స్పష్టంగా, మీరు బాగా ఆలోచించండి. మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ఎలా అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధికమైన మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఇదిగో ఆ పోలికగానే, హల్లెలూయా, దేవుని ఆత్మచేత. నా వైపు చూడండి. ఇదిగో మనం ఇంట్లో మనకు అద్దం ఉంటుంది కదా, అద్దం ముందు నువ్వు నిలబడితే నువ్వే కనపడతావా, ఇంకెవరైనా కనపడతారా? నువ్వే కనపడతావా, ఎవరైనా కనపడతారా? చెప్పండి దయచేసి గట్టిగా. నువ్వే కనపడతావా, మనమే కనపడ. ఎవరు నిలబడ్డారో అద్దం ముందు వాళ్ళే కనపడతారు. రెండు, ఎలా ఉన్నామో అలాగే కనపడతాది. అది నీ సెల్ ఫోన్ కాదు. కెమెరా మనల్ని అందంగా కొంచెం ఎక్స్ట్రా చూపిస్తుంది. అంత అందంగా మనం ఉండం, కానీ కెమెరా తీసినప్పుడు సూపర్గా కనపడతాం. అది ఏం చేస్తుంది అంటే మనల్ని మాయ చేస్తుంది. నువ్వు అందంగా లేవు, నేను నిన్ను కాస్త స్మార్ట్గా చేస్తానని స్మార్ట్గా చేసి చూపిస్తుంది. ఇంకొంచెం ఆ సెల్ ఫోన్లో ఎడిటింగ్ యాప్ ఉంటుంది. దాంట్లో ముఖం మీద ఉన్న మచ్చలు, ఇలా తెల్లంటికలు ఉంటే ఆ తెల్లంటికలకు నాకు కలర్ వేసేసి అర్థమవుతుంది. ఒకవేళ అక్కడ బట్టతలు ఉంటే అక్కడ ఎంటికలు రుద్ది, అర్థమవుతుందా? ఇవి కాస్త ఈ హేబ్రో సక లేకపోతే ఇంకొంచెం నల్లగా చేసి ఈడుదాకా రుద్ది, అప్పుడు చూసుకున్నప్పుడు అబ్బా ఎలాగున్నాను కదా అని అనుకొని అందంగా వచ్చిన ఆ ఫిగర్ను మనం లాక్ స్క్రీన్లో, వాట్సాప్ ప్రొఫైల్లో, డెస్క్టాప్ ప్రొఫైల్లో పెట్టుకుంటాం. చూడు నేను అంత అందంగా ఉన్నానని. ఒకసారి నువ్వు ఆలోచించు. నీ ఫోటో, నీ సెల్ ఫోన్లో ఉన్న ఫోటో నువ్వే చూసుకో. నిజంగా నువ్వు అట్లున్నావా? నిజంగా నువ్వు అట్లున్నావా అని అంటే లేవు. అట్లా ఎవరు తీర్చిదిద్దారు? నువ్వే. అంటే నీ ఆలోచన ఏంటంటే ఇలా ఉంటే బాగుంటుండే అని అనిపించింది కదా, తప్పేం లేదు. అయితే నువ్వు ఆలోచించు. నీవు యేసయ్యలాగా ఉండాలని యేసయ్య ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. ఒక లేని స్వారూప్యాన్ని, లేని సౌందర్యాన్ని మనము కలగజేసుకొని అద్భుతమైన సౌందర్యవంతమైనటువంటి వ్యక్తిగా కనబడాలని ఎలా తపిస్తామో వాక్యం అంటుంది. పరిశుద్ధాత్మ దేవుడట. ఇదిగో దయచేసి నా వైపు చూడండి. ఇదిగో బైబిల్ అంటుంది, ఇదిగో సంగమా, ముసుగు కలిగిన ముఖంతో కాదు. నేను ముసుగేసుకున్న తర్వాత నన్ను మీరు చూస్తే లోపల నా కళ్ళు ఎలా ఉన్నాయి, నా ముక్కు ఎలా ఉంది, నా ముఖం ఏ కలర్లో ఉందో ఒక మనిషికి తెలియదు. కారణం, నాకు మీకు మధ్యలో ఒక ముసుగు అడ్డం వచ్చేస్తుంది. బైబిల్ చెప్తుంది, ముసుగు తీసివేసి అద్దానికి మనకు మధ్యలో ఉన్న ముసుగును పక్కకు తీసి అద్దం ఎంత అద్భుతం అని అంటే ఏ కలర్లో ఉన్నామో యాజ్ ఇట్ ఈజ్గా చూపించేస్తుంది. ఎలా ఉన్నావో అలాగే చూపిస్తుంది. నువ్వెంత అందంగా ఉన్నా, ఎంత అందహీనంగా ఉన్నా, ఎలా ఉన్నావో యాజ్ ఇట్ ఈజ్గా చూపించినప్పుడు ఎందుకో మంచిగా అనిపించేది, బాగలేదు. అదే సెల్ ఫోన్లో చూస్తున్నప్పుడు సూపర్ అనిపిస్తుంది. మన ఇంట్లో ఉన్న అద్దం ముందు చూస్తున్నప్పుడు కాస్త ఆ స్మార్ట్నెస్ కనపడదు. బైబిల్ అంటుంది, ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది, ఇది సెల్ ఫోన్ కాదు, ఇది అద్దం. చెప్పనేంటి బైబిల్ అంటుంది. మళ్ళీ చదువుదాం. సంగమ, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ఎలా వలే, కెమెరా వలె కాదు, అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత, దేవుని ఆత్మచేత, ఆ దేవాది దేవుని యొక్క స్వభావములోకి ఆ పోలికగా మార్చబడుచున్నాము. హల్లెలూయా. ఇదిగో దేవుని ఆత్మ సంఘం మీదకి వచ్చి, నా వైపు చూడండి, దేవుని ఆత్మ నిన్ను తాకి
దేవుని ఆత్మ ఒక సిస్టర్గా నిన్ను దర్శించి, ఒక సహోదరుడిగా, ఒక సేవకుడిగా నన్ను దర్శించి, ఆత్మదేవుడు ఇదిగో ఆత్మదేవుడు ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు, ఇదిగో దేవుని వాక్యం నా వైపు చూడండి దయచేసి. దైవజనుడైనటువంటి పేతురు, అపోస్తులందరూ మేడ గదిలో దేవుని అభిషేకముతో నింపబడ్డారు. పై పరిశుద్ధాత్మ దేవుడు బలంగా 120 మంది మీదికి దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత దేవుని ఆత్మ చేత నింపబడిన సేవకుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు ఇలా బతికారు, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మీరు సిలువ వేశారు అని ప్రకటిస్తూ ఉన్నప్పుడు బైబిల్ చెప్తుంది, సంఘంలో వింటున్న ప్రజల హృదయాలన్నీ పగలబడి వాక్యం అంటుంది, సహోదరులారా మేమేం చేయాలి, ఇప్పుడు మేము ఎలా బతకాలి, మాకు మార్గాన్ని చూపించండి అని వాళ్ళు అడిగినప్పుడు వాక్యం అంటుంది, మీరు మారు మనసు పొందండి. దేవుని వాక్యం ఆత్మచేత మనల్ని తాకుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ప్రార్థనలో మోకరిస్తున్నప్పుడు, నీ వ్యక్తిగతమైన ప్రార్థన, సంఘ ప్రార్థన, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తున్నప్పుడు, ఆత్మ ద్వారా నీవు స్పందించబడితే ఆత్మదేవుడు నీ లోపాలను ఎత్తిపెడతాడు, ఆత్మదేవుడు నీ బలహీనతలు ఎత్తిపెడతాడు. నువ్వు అలా మాట్లాడొద్దు కదా, నువ్వు అలా చూడొద్దు కదా, నువ్వు అలా ఉండొద్దు కదా, నువ్వు ఆ విధంగా స్పందించొద్దు కదా అని ఆత్మదేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు ఆయనకు మనం అప్పగించుకోగలిగితే వాక్యం అంటుంది, ప్రభువగు ఆత్మ చేత మనమందరము యేసయ్య పోలికలోకి మారుతాము. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలను ఆ స్వభావంలోకి తేగలుగుతాయి. అందుకనే వాక్యం అంటుంది, ఒక మాట చదువుదాం, నేను ప్రార్థన చేస్తున్నాను. అదే కొలస్సీలకు రాసిన పుస్తకం 3వ అధ్యాయం 5వ వాక్యం, ఎఫెసీ పుస్తకం 4వ అధ్యాయం 24వ వాక్యం, కొలస్సీ పుస్తకం 3వ అధ్యాయం 5వ వాక్యం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశలను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏం చేయాలి? వీటిని చెప్పండి గట్టి, ఏం చేయాలి? చెప్పండి గట్టి, ఏం చేయాలి? మీరు నా వైపు చూడండి దయచేసి. పాత నిబంధన పరిచర్యకి కొత్త నిబంధన పరిచర్యకి వ్యత్యాసం చూపిస్తున్నాను, వినండి. పాత నిబంధన కాలంలో, ఇదిగో సంగమా నా వైపు చూడండి, ఒక వ్యక్తి ఒక గొర్రె పిల్లను, బతికి ఉన్న గొర్రె పిల్లను తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి చంపేస్తాడు. బలిపీఠం మీద ఏం జరిగేది అని అంటే, బతికి ఉన్న గొర్రె పిల్లను చంపబడితే అది బలి అర్పణగా జరిగేది పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధనలో ఇదిగో ఈ బలిపీఠం, నా వైపు చూడండి, ఇది బలిపీఠం. ఈ బలిపీఠంలో చచ్చిన అనుభవాలు ఏవి? ఒకప్పుడు ఆదాముకు దేవుడిచ్చిన పోలిక, ఆ స్వభావాలు, ఆ ఆశీర్వాదాలు, ఆ నేచర్, అవన్నీ చచ్చిపోయాయి. చచ్చిపోయినవి తిరిగి బతికించుకోవడమే కొత్త నిబంధన పరిచర్య. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఇదిగో నా వైపు చూడండి, జారత్వాన్ని, విగ్రహారాధనను, ఇంకా అపవిత్రతను, దురాశలను, జారత్వములను, విగ్రహారాధనను, కామాతురతను, ధనాపేక్షను ఏం చేయాలి? వీటిని చెప్పండి గట్టిగా, ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా, నోరు తెలిసి ఏం చేయాలి? చంపాలి. ఇవన్నీ ఎక్కడున్నాయి? బతికున్నాయి. ఎక్కడున్నాయి? బ్రతికి ఉన్నాయి దేహంలో. కామాతురత బతికుంది, ధనాపేక్ష బతికుంది, విగ్రహారాధన బతికుంది, జారత్వపు యొక్క అక్రమ బంధాల మీద ఆ దురాశ బతికుంది, అపవిత్రత బ్రతికి ఉంది. అన్ని దేహంలో ఉన్నాయి కనుక అర్షడ్ వర్గాలు అంటారే, ఇవన్నిటినీ బైబిల్ అంటుంది మీరు వాటిని చంపాలి. హల్లెలూయా. ఏం చేయాలి? వాటిని చంపాలి. చంపి చదువు కింద వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వస్తుంది. పూర్వము
వారి మధ్య మీరు జీవించినప్పుడు, ఇదిగో మీరును సంఘంతో అంటున్నాడు, సంఘానికి అంటున్నాడు, కొలస్సే సంఘానికి, మీరు కూడా ఒకప్పుడు జారత్వం చేశారు, వ్యభిచారం చేశారు, దొంగతనాలకు అలవాటు పడ్డారు, అపవిత్రతలతో బతికారు, లోపత్వంతో బతికారు, ధన వ్యామోహంతో బతికారు. ఆ శాపగ్రస్తమైన అనుభవాలలో మీరు బతికారు కనుక పూర్వము మీరు కూడా వీటి మధ్యలో జీవించి మీరు అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడు దేవుని నమ్మి క్రీస్తు రక్తంలో కడగబడిన మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా, ఇదిగో ఈ మాట మీకు గుర్తు చేయడానికి ఇవన్నీ చదివిపించాను. ప్రాచీన స్వభావమును దాని అలవాట్లతో, దాని పద్ధతులతో కూడా పరిత్యజించి విడిచిపెట్టి జ్ఞానము కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వాడైన యేసు పోలిక చొప్పున మనము నూతన పరచబడాలి. హల్లెలూయా. చదము హుషారుగా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు సంఘానికి అంటున్నాడు, ఒక నూతన పోలికలోకి మనం రావాలి, నూతన క్యారెక్టర్, మన బుద్ధులు మారాలి సంగమా, మన స్వభావాలు మారాలి. ఇంకా అబద్ధాలు ఆడడం, చాలామంది విశ్వాసులు సేవకులతో అబద్ధాలు ఆడతారు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయం. అబద్ధికులందరూ అగ్నిగుండంలో పడతారని బైబిల్ చెప్తుంది. ఆ అబద్ధం పాస్టర్తో ఆడిన వాళ్ళు పరలోకంలో ఉంటారని చెప్పలే. నువ్వు ఎవరితో ఆడినా అబద్ధం అబద్ధమే. అర్థమైందండి? అబద్ధాలు, ఇంకా మోసాలు, ఇంకా అపవిత్రతలు, ఇంకా ఇవే ప్రాచీన స్వభావం, ఇంకా ఇవే స్వభావం. బైబిల్ అంటుంది వాటన్నిటినీ చంపి, ఆ ప్రాచీన అలవాట్లన్నీ చంపేసి నూతన స్వభావం, ఇదే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. హల్లెలూయా. సంఘ బిడ్డలారా, మన ముందు ఏ అబ్రహామును పెడితేనే అయ్యా నేను అబ్రహాంలాగా నేను ప్రేమించగలనా, అంత విశ్వాసం, ఒక్క మాటకు లోబడి అన్ని విడిచిపెట్టగలనా అనే ప్రశ్న మనకు వస్తే, ఆయనది ఎక్కడో ఉన్నాడు, క్రీస్తు మనకు అందనంత దూరంలో ఉన్నాడు. అబ్రహాముని అందుకోలేకపోతుంటే, అబ్రహాము గురించి మనం చాలా లోతుగా ధ్యానించాలి. అబ్రహాము ఎంత గొప్పడో తెలుసా అండి? అబ్రహామా, ఇదిగో నీ కుమారుడైన ఇస్మాయిల్ను, నీ భార్య అయిన హాగారును పంపించే అని చెప్పగానే ఒక్క నీళ్ళ తిత్తి, ఒక వాటర్ బాటిల్ తప్ప అబ్రహాము హాగారుకు ఇచ్చిన ఆస్తులేమి లేవు. వాటర్ బాటిల్ అతని భుజం మీద పెట్టి పో అని అన్నాడు. మీరు ఆలోచించు, 20 ఏళ్ళ కొడుకును, కట్టుకున్న భార్యను, ఆమె పని మనిషి కాదు, ఆయన పెళ్లి చేసుకున్నాడు, భార్యను పంపించేసేయి అని అంటే ఒక్క మాటకు అబ్రహాము లోబడ్డాడే. ఆ స్థానంలోకి మనం వస్తే చేయగలమా? చెప్పండి, చేయగలమా అండి? హల్లెలూయా. అబ్రహామే మనకు అందనంత దూరంలో ఉంటే ఏ క్రీస్తునికి ఏడందుకునేది? అబ్రహామే మనకు అందనంత ఆత్మీయతలో ముందుంటే పరిపూర్ణతకు మాదిరిగా ఉన్న క్రీస్తును మనం ఎక్కడందుకోవాలి? అబ్రహామా, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? నీ కుమారుని నాకు బలిపీఠం మీద ఎక్కించు అని అంటే, అవును ప్రభువా, నాకు నీవే ప్రాముఖ్యం, నా కుమారుని నా చేతులతోనే బలిపీఠం మీద పెట్టడానికే నేను తెగిస్తానని కన్న తండ్రి తన కన్న కుమారుని మీద కత్తి లేపగలిగిన గాఢమైన ప్రేమ కలిగిన అబ్రహాం ఎక్కడ? ఈరోజు 10 రూపాయలు ఖర్చు అయిపోతాయని మందిరానికి ఛార్జ్ పెట్టుకోకుండా, మందిరానికి రాకుండా ఆగిన విశ్వాసులు ఎక్కడ? ఆలోచించు. నువ్వు అబ్రహాముని అందుకోలేకపోతున్నావు. పరిపూర్ణుడైన క్రీస్తును, ఆయన స్వభావములోకి మనం రాకపోతే రేపు రాకడలో ఎత్తబడలేమో. హల్లెలూయా. కనుక సంఘ బిడ్డలారా, ఆ దైవికమైన పోలికలోకి
మనం రావాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆ స్వభావం దేవుని దగ్గర అడిగి, ప్రభా నాకు నీలాంటి ప్రేమ నాకు దయచి, నీలాంటి యథార్థత దయచి, నీలాగా శత్రువును ప్రేమించే మనసు ఇవ్వు, అందరినీ క్షమించే మనసు ఇవ్వు, ఎవరి మీద పగబెట్టుకోకుండా నాకు మనసు ఇవ్వు, నిండు మనసుతో అందరూ బాగుండాలని గుండె నిండా కోరుకోగలిగిన యథార్థతనివ్వు, నా దగ్గరికి వచ్చి నన్ను క్షమించమన్న ప్రతి వాడిని నిండు హృదయంతో క్షమించగలిగిన మనసు నాకు ఇవ్వండి అని మనం ఆ దైవికమైన మనస్సుతో నా ప్రభు సముఖంలో మనం ఎదుగుదుముగాక. ఆ స్వరూపములోకి నా దేవుడు మనలను సిద్ధపరచునుగాక. చదమామెన్. దయచేసి లేచి నిలబడదాం.